తాజా అంశాన్ని చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ రెడ్డికి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, చెప్పండి, తాడిపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అసలు జేసీ పెద్దారెడ్డి మధ్య వివాదం ఏంటి? వెంకటేష్, తాడిపత్రిలో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఏమో చాలా రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపణలు ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయకూడదని కార్యకర్తలతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం అలా ఉండగానే ఈ రోజు అంటే ఎర్రగుంట్ల వద్ద, అంటే తాడిపత్రి శివార్లలోని ఫ్లైఓవర్ వద్ద ఎర్రగుంట్ల వద్ద పెద్ద శివుడి విగ్రహం 6 అడుగుల ఎత్తున్న శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. అది ఇవాళ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పాలాభిషేకం చేసి ఈ రోజు విగ్రహం ఆవిష్కరించాలని ముహూర్తము ఖరారు చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఇదే సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా కొద్ది రోజుల క్రితము పోలీసుల మీద కోర్టుకు వెళ్లి హైకోర్టు నుంచి భద్రతతో తాడిపత్రిలోకి వెళ్లేలా అనుమతించాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయమని చాలా రోజులుగా చాలా సార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీని కలవడం జరిగింది. అయితే ఈ రోజే పోలీసు భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు ఈ రోజు తేదీని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ విగ్రహ ఆవిష్కరణను వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి చెప్పారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చేసుకునేది లేదని, అందరికీ మా నియోజకవర్గంతో పాటు జిల్లా అంతా చెప్పారని విగ్రహావిష్కరణకు వస్తున్నారు, ఇది తప్పనిసరి అని చెప్పి ఆయన ఇవాళ ఉదయమే పాలాభిషేకం చేసి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డిని కూడా పోలీసులు, అంటే అనంతపురం గ్రామీణ డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, అంటే ఆయన భద్రతతో ఒక టీము కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి తీసుకెళ్లే యత్నం చేస్తున్నారు. తీసుకెళ్లే మార్గ మధ్యంలోనే పుట్లూరు వద్ద నారాయణ రెడ్డి పల్లె వద్ద పెద్ద ఎత్తున వచ్చిన టీడీపీ కార్యకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. సుమారుగా 2000 నుంచి 3000 మంది టీడీపీ కార్యకర్తలు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడని తెలిసి తామంతా బాధితులము వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి కొందరు స్వచ్ఛందంగా వచ్చారు కేతిరెడ్డిని పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి. మొత్తం మీద ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నారాయణ రెడ్డి పల్లె వద్ద. మరి పోలీసులు తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అనేది చూడాలి. అదేవిధంగా తాడిపత్రిలో సుమారు 750 మంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు, ఎలాంటి సంఘటనలు జరగకుండా. మరి నారాయణ రెడ్డి పల్లి వద్ద ప్రస్తుతము కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. తదుపరి ఏం జరుగుతుందనేది మరి పోలీసులు నిర్ణయించాల్సి ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.